ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. గాడ్ హూ మేడ్ ద ప్రామిస్ ఇస్ ట్రస్ట్ వర్ది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ మాట మనము గమనించాలి. మనిషి మాటలపై నమ్మకం కోల్పోయిన దినాలలో మనం జీవిస్తున్నాం. పరిస్థితులు మారిపోతాయి, మిత్రులు మారిపోతారు, మన హృదయం కూడా మారిపోతుంది. అయితే ఈ ప్రపంచంలో ఒక మాట మాత్రం ఎప్పటికీ మారదు. అవి దేవుని వాగ్దానాలు. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడని ఆయనకి పేరు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. నమ్మకత్వం అనేది కేవలం ఒక క్వాలిటీ కాదు దేవునికి, అది ఆయన స్వభావం. ఆయన మనుష్యుడు కాదు, ఆయన అబద్ధమాడడు. దేవుడు వాగ్దానము చేస్తాడు అని కాదు, కానీ వాస్తవానికి నిబంధన చేస్తాడు. ఆయన మాట ఒక కాంట్రాక్ట్ కాదు, అది ఒక కవనెంట్, ఒక నిబంధన. దేవుని వాగ్దానాలు నమ్మొచ్చా? మరి ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న నీ మనసులో వచ్చి ఉండొచ్చు. దేవుడు ఆయన ఆలసించడు, సహనముగా ఉన్నాడు. తగిన సమయమందు ఆయనను హెచ్చించి ఆశీర్వదించువాడు. ఆయన ఆశీర్వాదం దేవుడు ఏర్పాటు చేసిన సరిచేయబడిన సమయంలోనే వస్తుంది. ఆయన సృష్టికర్త. నీ పరిస్థితులు సరిచేయగలడు, పరిస్థితులు మార్చగలడు, అసాధ్యమైనది సాధ్యము చేయగలడు కూడా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. దేవుని వాగ్దానాన్ని ఎరిగిన మనం, వాగ్దానాన్ని పొందుకున్న మనం, అది మన జీవితంలో నెరవేరాలి, ఫలించాలి అంటే మనము చేయాల్సినది స్థిరమైన విశ్వాసము కలిగి నిరీక్షణతో కనిపెట్టడం మాత్రమే. ఒక రైతు విత్తనాన్ని నేలలో వేస్తాడు, తాను చేయగలిగిందే చేస్తాడు. అయితే చెట్టు పెరగడం అది దేవుని కృప, దేవుని వరం. అలాగే వాగ్దానం నిలబెట్టడం మన పని కాదు, మన వాగ్దానం మీద మన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మన పని. వాగ్దాన నెరవేర్పు దేవుని కృప. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనిషి చెప్పే మాట చాలాసార్లు నేను చేస్తాను అని అంటారు. ఈ మాట, ఈ వాగ్దానం మనకందరికీ అనుభవమే. కానీ అనేక సార్లు పరిస్థితులు దీని నెరవేర్పును మార్చేస్తాయి. దేవుడు చెప్పు మాట, నేను చేసేదను అన్న మాట, అది ఎప్పటికీ మారనిది. ఆయన మారని దేవుడై ఉన్నాడు కాబట్టి మాట కూడా మారదు. మలాకీ గ్రంథంలో అంటాడు, నేను మార్పు లేని దేవుడను. దేవుని వాగ్దానాలు జాగ్రత్తగా మనం గమనిస్తే సామాన్యమైన వాగ్దానాలు ఉంటాయి. నేను నీతో ఉండెదను, ఇవి ఎల్లప్పుడూ అందరికీ వర్తిస్తాయి. కొన్ని వాగ్దానాలు నియమబద్ధమైనటి వాగ్దానాలు, కండిషనల్ ప్రామిసెస్. ఈ వాగ్దానం పొందుకోవాలంటే మనం ఒక పని చేయాలి. విత్తువారు కోయుదురు. ఇది విశ్వాసముతో కలిపిన ఒక పని, ఒక క్రియ మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఇక మూడవదిగా వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాలు. దావీదుకు రాజ్యం ఎలాగో వాగ్దానం చేయబడిందో, కాలం పట్టినా, సమయం తీసుకున్నా ఆ వాగ్దానం నెరవేరింది.
ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీ జీవితంలో దేవుడు ఏమి వాగ్దానము నీకు ఇచ్చాడో అది ఏ తరగతిలో ఉందో ఒకసారి గమనించండి. ఆ ప్రకారమైనటువంటి రీతిలో విశ్వాసముతో వాగ్దానాన్ని పొందుకోవటానికి మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది. చాలాసార్లు వాగ్దానం ఉంటుంది, కానీ నెరవేర్పు కనిపించదు. ఈ వాగ్దానాల్ని నీ జీవితంలో నెరవేరకుండా ఏంటి అడ్డుకుంటున్నాయో ఒకసారి గమనించు. మొదటిది సందేహం. ఈ వాగ్దానం నిజంగా నా జీవితంలో జరుగుతుందా, ఇది నిజమేనా అనే సందేహం. లేఖనం అంటుంది, సందేహించువానికి ఏమీ కలుగదు. సందేహించొద్దు. సంపూర్ణ విశ్వాసముతో వాగ్దానమిచ్చిన దేవుని ఎడల విశ్వాసం ఉండని. రెండవది, దాన్ని అనుసరించటంలో ఉన్న లోపం. సంపూర్ణమైన విశ్వాసము లేక అది కండిషనల్ బ్లెస్సింగ్ అయితే, మనము చేయవలసిన పని చేయక, మనం అనుసరించక, అవిధేయతతో దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. ఈ ఉదయకాలము దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. వాగ్దానం నెరవేర్పుకోసారి సమయం పట్టొచ్చు. మీరు ఎదురు చూస్తున్న సమయంలో మీకిచ్చిన వాగ్దానాన్ని కూడా ఆయన సరిచేస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూడటంలో మనము కూడా సరిచేయబడుతున్నామని గమనించాలి. అనేక ఒత్తిడులు రావచ్చు, ఎరుకులు రావచ్చు. వజ్రం తయారవటానికి కూడా ఆ ఒత్తిడి అవసరం. అలాగే వాగ్దానము నీ జీవితంలో అమలు కావటానికి కూడా మన విశ్వాసపు సాంద్రత పెరగాలి. ఈ నూతన దినములో దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానం సంపూర్ణముగా నీ జీవితంలో జరుగులాగిన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలము నాతో సూటిగా మీరు మాట్లాడారు. అనేక వాగ్దానాలు నా జీవితంలో నేను ఎరిగి ఉన్నప్పటికీ ఎందుకు ఫలించటలేదో నాతో సూటిగా మాట్లాడారు. అయ్యా, ఈ నూతన దినం ఆరంభిస్తున్న నేపథ్యంలో నేను చూస్తున్న దాని మీద కాదు గాని నీవు చెప్పిన దాని మీద నమ్మకం ఉంచుతాను. నా హృదయము పరిస్థితులకు లొంగిపోకుండా వాగ్దానాలకు వారసుడిగా నిలవబడటానికి సహాయము దయచేయండి. నీవు వాగ్దానము చేసిన దేవుడవని, దాన్ని నెరవేర్చువాడవని సంపూర్ణముగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా చెయ్యి నీ చేతులు అప్పగిస్తున్నాను. మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.